సిద్ధు రాత్రంతా కూడా అలాగే వర్షంలో నిల్చొని ఉంటాడు. తెల్లవారిన తర్వాత కూడా సిద్ధు వెళ్ళకుండా ఇంటి గుమ్మం దగ్గరే బయట నిలబడి ఉండటంతో తులసి, లక్ష్మి, శ్రీనివాస్ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సంతోష్ అయితే, "ఏయ్ తులసి, ఇదిగో నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇస్తున్నట్లు, ఆ సిద్ధుపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తున్నట్లు లెటర్ రాసివ్వు. వాడిని పోలీసులకి పట్టిస్తాను. ఇలా ఇంటి గుమ్మం ముందే వాడు ఎప్పుడు నిలబడి ఉంటే మనకు పరువు పోతుంది" అని సంతోష్ చెప్పటంతో, "అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ కంప్లెయింట్ ఇవ్వటం ఏంటి? అతన్ని పోలీసులకి పట్టించటం ఏంటి?" అని తులసి అంటుంది. అవునని లక్ష్మి, శ్రీనివాస్ కూడా వాదిస్తూ ఉంటారు. "చూడండి తులసి, నువ్వు పోలీస్ కంప్లెయింట్ ఇస్తున్నట్లు లెటర్ రాసి ఇచ్చావా సరే, లేకుంటే నేను నా భార్యని, పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని సంతోష్ వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని తులసి, లక్ష్మి, శ్రీనివాస్ చెప్తూ ఉంటే, "అయితే రా వెళ్దాం" అని బ్యాగ్ కూడా సర్దుకొని వాణి చెయ్యి పట్టుకొని సంతోష్ వెళ్తూ ఉంటాడు. దాంతో తులసి, "అన్నయ్య ఆగు, నీకు నేను కంప్లెయింట్ ఇవ్వాలి అంతే కదా, సరే నేను కంప్లెయింట్ ఇస్తాను" అని కంప్లెయింట్ రాసి ఇస్తుంది. అలా ఆ కంప్లెయింట్ పేపర్ని సంతోష్ తీసుకువెళ్ళి పోలీసులకి ఇవ్వటంతో పోలీసులు సిద్ధుని అరెస్ట్ చేయటానికి ఇంటికి వస్తారు. "రేయ్ రారా" అంటూ సిద్ధుని లాక్కు వెళ్తూ ఉంటారు. తులసి ఏడుస్తూ ఇదంతా చూస్తూ ఉంటుంది. "తులసి, నేను నా ఇంట్లో అడుగు పెట్టటం అంటూ జరిగిందంటే అది నీతో కలిసే నేను నా ఇంట్లో అడుగు పెడతాను. అంతవరకు నేను నా ఇంట్లో అడుగు పెట్టను తులసి" అని పోలీసులు సిద్ధుని లాక్కు వెళ్తూ ఉంటే సిద్ధు అరుస్తూ చెప్తూ వెళ్తూ ఉంటాడు.